ఈరోజు ఎంతో పర్వదినం. ఈ కార్తీక మాసంలో శుక్రవారం, లాస్ట్ శుక్రవారం రావడం, అది దాంట్లో మాస శివరాత్రి అనేది రావడం ఎంతో విశిష్టం. మా ప్రధాన అర్చకులు, వంశపారంపర్యం శివాలయం ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య గారి ఆశీస్సులతో ఈరోజు ఆయన చిన్న కార్యక్రమం ఒకటి ఆయన ద్వారా చెప్పడం, ఆ శివుడే మాకు ఆజ్ఞ ఇచ్చాడని చెప్పి మేము ఎంతో సంతోషంగా మా మనస్ఫూర్తిగా మా కొంతలో మేము చేసాం. ఈరోజు ప్రజలు కూడా, ఈ కోవూరు ప్రజలకి మన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ ఎంతో మహత్తమైన శివాలయం. ఇక్కడ 11,000 బాణాలు కానివ్వండి, బాణలింగాలు కానివ్వండి, ఎంతో మహత్తరమైన గుడి. ఇక్కడ ఎక్కడా లేని గుడి. ఎవరైతే భక్తులు కష్టాల్లో వచ్చి ఇక్కడ 11 ప్రదర్శనలు చేసి తిరుగుతారో వాళ్ళు సుఖసంతాలతో వర్ధిల్లుతారని అందరూ చాలా మంది చెప్తా ఉంటారు. అట్టే గతంలో కూడా మన ప్రశాంత్ అమ్మ గారు ఎమ్మెల్యే కాకముందు కోవూరుకి ఎమ్మెల్యేగా అయినప్పుడు వాళ్ళ అబ్బాయితో నేను చెప్పాను. వాళ్ళ అబ్బాయితోనే మన సుబ్రహ్మణ్య స్వామి గారు ఫోన్లోనే మాట్లాడి వాళ్ళు గోత్రాలు తీసుకొని 11 రోజులు 11 రుద్రాలు చేశాడు. మేడం గారు 54 ఓట్ల పైచిలుకలతో గెలిచారంటే ఈ శివపాద కామాక్షి సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులు, మన సుబ్రహ్మణ్య గారి స్వామి ఆశీస్సులు అని చెప్పి తెలియపరుచుకుంటా ఉన్నాం.